ఎవరొద్దొచ్చినా ఆలోచించకుండా నరకాల్సింది పోయి నా ముందే కథలు కారణాలు చెప్తావేంట్రా? ఆ సరస్సు చావు కౌరు వినాలని ఎంత ఆశగా చూస్తుంటే అంతకంతకు దూరం చేస్తున్నావు. క్షమించండి మేడం, నేనెంత ప్రయత్నించినా ఆ సరస్సు తప్పించుకుంటుంది. తప్పించుకుంటే వేటాడాలరా, నా ముందు నిలబడి ఏడవటం కాదు. ఆ వాగ్దేవి వల్ల నేను అనుభవిస్తున్న బాధ క్షోభ 10 అది అనుభవించాలి. దాని ఏడుపుకి దిక్కులు పెక్కటిల్లాలి. అలా జరగాలంటే వాగ్దేవి కొడుకు ప్రాణంగా ప్రేమించిన సరస్సు చావాలి. ఆ హత్యా నేరం వాగ్దేవి మీద పడాలి. కొడుకుతో పాటు కుటుంబానికి దూరం అవ్వాలి. ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడాలి. ఇన్నాళ్ల సామ్రాజ్యం సంతోషం పేక మేడలా కూలిపోవాలి. మేడం, మీరేమి అనుకోనంటే మీకు సలహా చెప్పొచ్చా? ఏంటది? బయటకొచ్చిన సరస్సుని చంపాలనుకునే మన ట్రయల్స్ ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి మన మనిషిని ఎవరినైనా ఆ ఇంట్లోకి పని వాళ్ళగా పంపించి గుట్టు చప్పుడు కాకుండా మన చేతికి మట్టి అంటకుండా అక్కడే సరస్సుని చంపేస్తే మీరు అనుకునేది నెరవేరే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మేడం. ఎస్ జ్యోతి, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఆ ఇంటికి ఎవరు వెళ్తారు? ఆ సంగతి నేను చూసుకుంటా మేడం. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎలా బిహేవ్ చేయాలో నేను చెప్తాను. వాళ్ళకి వీళ్ళకి చెప్పడం ఎందుకు జ్యోతి? నువ్వే వెళ్ళు. మేడం, నీ మీద నీ తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఏం చేస్తావో, ఆ ఇంట్లోకి ఎలా వెళ్తావో నీ ఇష్టం. ఆ సరస్సు చచ్చిందన్న వార్త చెప్పు. నువ్వు ఊహించలేనంత డబ్బిస్తాను. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈసారి ఆ సరస్సు చావు తప్పదు. వాగ్దేవి పతనం ఆగదు. రాహుల్ మామూలు మనిషి అయ్యాడు, మారాడు. ఇంక మా కోసం నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. నువ్వు చేసిన సాయానికి బదులుగా నీ పెళ్లిని నేను ఘనంగా చేస్తాను. మీ కొత్త జంటని యుఎస్ ఫ్లైట్ ఎక్కించేంత వరకు అయ్యే ప్రతి రూపాయి నేను భరిస్తాను. ఏమైంది రాహుల్ బాబు? నువ్వు ఎవరు? అసలు నీకు నాకు ఉన్న సంబంధం ఏంటి? నేను మీ సరస్సుని రాహుల్ బాబు, మీ భార్యని. నార్మల్ ఒకే రూపంతో ఉన్నంత మాత్రాన వరసలు కలవ్వు. నువ్వు ఎప్పటికీ నా మనసును గెలవలేవు. సౌభాగ్య వ్రతం చేయడానికి నీకే అర్హత ఉంది. అది నా భార్య స్థానంలో చేసే హక్కు నీకెవరిచ్చారు? నా మెడలో మీరు కట్టిన ఈ తాళి
అది తాళి కాదు. నీ నాటకాన్ని నిజమని నమ్మించడానికి నువ్వు కట్టుకున్న తాడు. మీకు తాడిగా కనిపించిన ఈ తాళే నన్ను ఈ ఊరికి, ఈ ఇంటికి తీసుకొచ్చింది. జీవితాంతం మీతో ఉండే అర్హత ఇచ్చింది. ఒక్కసారి కాదు, 2 సార్లు నా మెడలో తాళి కట్టారు. 3 కాదు, 6 ముళ్ళు వేశారు. ఈ బంధం విలువ మీకు కనపడకపోయినా మోస్తున్న నా మనసుకు మాత్రం హక్కుగా మారింది. నా గతం మొత్తం తెలుసుకొని నా భార్య సరసు పాత్రలో బాగా జీవిస్తున్నావు. అయ్యో, నా ప్రాణం జీవితం మీరే అని చెప్తున్నా. పాత్ర జీవించడం ఏంటి రాహుల్ బాబు? ఇంతలా చెప్తున్నా అర్థం కావడం లేదు. అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావే? నీకెన్నిసార్లు ఉత్తమ అవార్డులు ఇచ్చినా సరిపోదు. భర్త కోసం భార్య చేసే ఈ సౌభాగ్య వ్రతాన్ని నీ నాటకంలో భాగం చెయ్యాలనుకుంటే నేను చూస్తూ ఊరుకోను. రాహుల్ బాబు, నేను మీ భార్యనే సరసునే అని చెప్తుంటే మీకెందుకు అర్థం కావడం లేదు? అర్ధరాత్రి మందు కోసం వెళ్ళాను. చావడానికి కూడా సిద్ధపడ్డాను. సరసుగా ఏం చేయడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వ్రతం జరగడం వల్ల నాకు సౌభాగ్యమే కాదు, సమాధానం చెప్పలేని ఎన్నో ప్రశ్నలకి పరిష్కారం దొరుకుతుంది. అంటే ఏంటి? పర్మనెంట్ గా ఇక్కడే సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేస్తున్నావా? అలాంటి ప్లాన్లు పన్నాగాలు నాకు అవసరం లేదు బాబు. ఈ సౌభాగ్య వ్రతం వల్ల మన మధ్య సమస్యలు అపార్థాలు దూరమై ఇది వరకు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళమో అంతే ప్రేమగా ఉండే అవకాశం దొరుకుతుంది. మానవ ప్రయత్నంగా నా వల్ల నిరూపించలేని నిజాన్ని ఆ దైవానుగ్రహంతో మీకు చూపించాలనే ప్రయత్నమే ఈ వ్రతం. నీ ప్రయత్నాన్ని నేను ఒప్పుకోను. అది నేను అడ్డుకొనే తీరుతాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మీ భార్యని. ఈ వ్రతం చేయడానికి ఏకైక అర్హురాల్ని. ఈ వ్రతం ముగిసేలోపు నేను మీ సరస్సునే అని మీకు తెలియాలి. నిజం నిరూపించడానికి నేను పడుతున్న తాపత్రయం మీకు అర్థం కావాలి. అందుకే ఎన్ని అవాంతరాలు వచ్చినా మీకోసం చేస్తున్న ఈ వ్రతాన్ని నేను ఆపను. వ్రతం చేసే తీరుతాను.
రాహుల్ బాబు నా మెడలో తాళి కట్టిన రోజు నుండి ఏదో ఒక పరీక్ష ఎదురవుతూనే ఉంది. గెలిచిన ప్రతిసారి కొత్త సమస్య మొదలవుతూనే ఉంది. కోడలిగా ఇంటికి దూరమై కొత్త మనిషిగా వచ్చాను. నిజం చెప్పే అవకాశం లేక నటిస్తున్నాను. తెలియని శత్రువు ఏదో అమ్మగారి మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. నేను లేకపోతే రాహుల్ బాబు తిరిగి మళ్ళీ మత్తులోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ 2 గండాల నుండి నా మెట్టినింటిని కాపాడుకోవాలంటే నేను ఇక్కడే ఉండాలి. దానికి నీ సహాయం, నీ ఆశీర్వాదం కావాలమ్మా. రాహుల్ బాబుని నేను సరసునే అని నమ్మించగలిగేలా, నేను ఈ ఇంట్లోనే ఉండిపోయేలా ఒక్క అవకాశం ఇవ్వమ్మా. సుమంగిడిగా ఈ ఇంటి గౌరవాన్ని పెంచే కోడలిగా ఉండేటట్టు అనుగ్రహించి నన్ను దీవించు తల్లి. బ్రాహ్మణి, వ్రతానికి అన్నేర్పాట్లు చేసేసావమ్మా? అవునమ్మగారు, ప్రసాదం కూడా సిద్ధం చేశాను. ఇక మనం పూజ మొదలు పెట్టడమే ఆలస్యం. ప్రసాదం నువ్వు చేసావా? నువ్వు కాఫీ పెట్టడం కూడా రాదని చెప్పావు కదా. అంటే మొబైల్లో వీడియోస్ చూసి నేర్చుకుంది ప్రీతి. ఎందుకమ్మా అంత శ్రమ? ఇది పేరుకు మాత్రమే చేస్తున్న వ్రతం కదా. ఆ దేవుడి పేరు మీద చేస్తున్నాను కదండి, అందుకే కాస్త భక్తి శ్రద్ధలతో చేస్తున్నాను. వనజా, నువ్వు కూడా హెల్ప్ చేయాల్సింది కదా. ఇంత సెటప్ ఉంటుందని నాకేం తెలుసండి. పూజ అంటే జస్ట్ కూర్చోవడం, అది పూర్తయ్యాక ప్రసాదం తినడం అనుకున్నాను. వనజ, ఇది తనకి ఇంపార్టెంట్ కాకపోయినా మనకి ఇంపార్టెంట్, సీరియస్గా చెయ్యాలి అని చెప్పాను కదా. సరే మేడం, మీరెలా చెప్తే అలా. అందరం తొందరగా పూజ ఫినిష్ చేసి ప్రసాదం తినేద్దాం. లేదమ్మా, అలా తినకూడదు. చంద్రుణ్ణి చూసిన తర్వాతే తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. అప్పటి వరకు ఉపవాసంతో నిష్ఠగా ఉండాలి. ఫాస్ట్గా తినాలని నేననుకుంటే ఫాస్టింగ్ అంటావేంటి? సుమంగళి వ్రతం అంటే ఆసమాషి అనుకున్నావా? నీ మాంగళ్యం కోసం ఆ మాత్రం ఉండలేవా? చంద్రుడిని చూసే వరకు ఏం తినకూడదు కదా. ఫోన్లో చంద్రుడి ఇమేజెస్ చూసి తినేయచ్చు. చంద్రుడి ఇమేజెస్తో పాటు నీకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఇమేజెస్ కూడా ఆ ఫోన్లోనే ఉంటాయి. అవి చూసి తిన్నాననుకో, సరిపోతుంది. వనజ, నీ వల్ల కాకపోతే నిన్నే చెప్పాల్సింది కదా. చేస్తానని చెప్పి ఇలా మధ్యలో తప్పుకుంటే దోషమని సరస్సు చెప్పింది కదా. అంటే ఉపవాసం కాన్సెప్ట్ తెలీదు కదా మేడం. ఆ కాన్సెప్ట్ తెలియకుండా నువ్వే కాదు వదినా. పాపం ఆ డ్రామా ఆర్టిస్ట్ కూడా కమిట్ అయింది. నాకు తెలుసు బాబు, ఒక్క పూట ఉపవాసం చేయడం నాకేం శిక్ష కాదు. నా భక్తి, నా సంకల్పంతో నన్ను నేను నిరూపించుకోవాలి. ఆ తల్లి అనుగ్రహంతో ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ డైలాగ్లను వద్దు గాని నా మాట విని నీ నటన ఆపి ఇప్పుడే ఆగిపో. లేదంటే పూజ చేసిన ప్రతిఫలం కాదు కదా, నీకు చెడగొట్టిన పాపం తగులుతుంది. ఏ పాపం తగలకుండా ఈ వ్రతాన్ని పూర్తి చేస్తాను రాహుల్ బాబు. అది చూస్తాను.
ఆంటీ, ఆ బ్రాహ్మణి మాటల్లో మీకేమీ డిఫరెన్స్ కనిపించట్లేదా? యా ప్రీతి, తనెందుకు ఈ వ్రతాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటోంది? రాహుల్తో కూడా తను సీరియస్గా మాట్లాడుతోంది. అదే కదా నా డౌట్ ఆంటీ. మీటు మేడం, సరస్సు ఈ వ్రతాన్ని సీరియస్గా చేస్తాను అని చెప్పింది కదా. అదే కాక ఈ వ్రతం వల్ల అన్నయ్యలో మార్పు వస్తే అంతకన్నా ఇంకేం కావాలి? ఏమైంది? ఏం లేదు నవ్యమ్మ, ఏం లేదు. అమ్మా బ్రాహ్మణి, ఇది తీసుకో. తీసుకోమ్మా. ఏంటమ్మా ఇవి? నేతి సున్నుండలు, ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి నీకోసమే తెచ్చాను. తిను. అయ్యో వద్దమ్మా, ఉపవాసంలో ఉన్నాను కదా. అవసరం లేదు బ్రాహ్మణి, నువ్వు నటించడానికే కదా వచ్చావు. నాకంటే తప్పదు, మరి నిష్ఠగా చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నాకేం కాలేదండి, నేను బానే ఉన్నాను. నాకే అబద్ధం చెప్తున్నావా? నీరసంతో కళ్ళు తిరగడం నేను చూడలేదనుకున్నావా? అంటే అది... చూడు బ్రాహ్మణి, నువ్విక్కడికి ఎంత ఆరోగ్యంగా వచ్చావో అంతకు మించిన ఆనందంగా, ఆరోగ్యంతో నిన్నిక్కడి నుంచి పంపడం నా బాధ్యత. తిను. మీ బాధ్యత కాదమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళడం నాకు శిక్ష. బ్రాహ్మణి, రాహుల్ కూడా లేడు. అక్కడికి వెళ్ళి కూర్చుని తిని కాసేపు రిలాక్స్ అయ్యిరా. వెళ్ళు.